మన జీవితంలో దేవుని కార్యము జరగాలంటే మనము అనేక ప్రయత్నాలు చేయించు ఉంటాం. ఆ కార్యము అనేది విఫలమైపోయినప్పుడు మనం చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాం. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని వలన ఏ కార్యము కావాలో నువ్వు ప్రార్థన చేసుకొనగలిగితే నిశ్చయముగా నీకు అవసరమైన తన కార్యమును నీ జీవితంలో ప్రభువు నెరవేర్చునుగాక. ఆమెన్. 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమెన్. చూడండి ప్రియులారా, ఈ భక్తుడు తన జీవితంలో దేవుని వలన ఒక కార్యము కావాలని ఆశపడుతున్నాడు. ఆ కార్యము జరగనప్పుడు అతడైతే మనుషుల వైపు తిరిగి ఉండవచ్చు, అతడైతే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు పలానా అవసరత ఉన్నది, నా కార్యము జరగాలని అతడు ఆశపడి ఉండవచ్చు. అయితే అతని యొక్క ఆశ మాత్రము నిరాశ పడిపోయి ఉండవచ్చు. ఇతడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుతున్నాను అంటున్నాడు. అంటే మన జీవితంలో దేవుని కార్యము జరగాలంటే ఆ దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుందండి. మనం అనుకుంటాం, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను పోగు చేసుకుంటున్నాను, నేను జాగ్రత్త చేసుకుంటున్నాను అని అంటాం. ఆ దేవాది దేవుడు ఇవ్వకపోతే మనం కష్టపడలేము. ఎంత కష్టపడినా అది మన చేతికి రాదండి. ఎందుకంటే ఆయన మాత్రమే మన జీవితంలో కార్యము చేయగలిగిన వాడు. మరి నీ జీవితంలో దేవుని వలన ఏ కార్యము కావాలో నీవైతే ఈ భక్తుని వలె ప్రార్థన చేసుకొనగలిగితే నిశ్చయముగా నీ జీవితంలో నా దేవుని వలన బలమైనటువంటి కార్యం నీ బ్రతుకులో జరుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో నీ ద్వారా ఏ కార్యమైతే మాకు అవసరమై ఉన్నదో ఆ కార్యము తండ్రి మేము ఎంత కష్టపడినా మా కష్టం వలన ఆ కార్యము కలగదని, కేవలము నీ ద్వారా మాత్రమే మా జీవితంలో కార్యము జరుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మేము త్రోసి వేసుకొనక మీ కొరకు నిలిచి ప్రార్థించేటువంటి కృప అనుగ్రహించండి. ఈ మాటలు ఈరోజు నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.